మాత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్సమాంజలు. నా పేరు శ్రీమాత. నేను తెలంగాణ బిడ్డని. అయితే చదువుకుంది రైతు కుటుంబం నుండి రాలే. వ్యవసాయం చేయించేవాళ్ళు కానీ మేము ఎప్పుడు క్షేత్రానికి వెళ్ళి చేసింది లేదు. తరువాత మేము సన్యాసం స్వీకరించి శ్రీశైలం అడవులలో సాధన చేస్తున్నప్పుడు అనేక మంది భక్తులు వచ్చి, పాపం అమాయక జనులు వాళ్ళు వచ్చి, ఏ ఒక్కరూ సమస్య లేదని ఎవరైనా చెప్తారేమో, చెవులలో కొంచెం అమృతం పోసినట్టు ఉంటుందంటే నా చెవులు చిల్లులు పడిపోయాయి. ఎవరు చూసినా ప్రాబ్లమ్సే. ఎవరు చూసినా చిన్నపిల్లల కానుండి క్యాన్సర్స్, రకరకాల వ్యాధులు. పోనీ దానికి ఏదైనా స్పిరిచువల్గా పరిష్కారం చెప్దామంటే నా తెలుగు భాష పలకడం రాదు. మనం మూలాల గురించి చర్చించుకోవాలి. సమస్య ఎక్కడ ప్రారంభమైంది. మనకు అన్నీ ఉన్నాయి మన సంస్కృతిలో, వేదాస్లో, ఉపనిషత్తులలో, సంహితలలో అన్నిటికీ పరిష్కారం, ప్రతి వ్యాధికి ప్రతి దానికి పరిష్కారం ఉంది. కానీ దాన్ని తీసుకోవడానికి కావాల్సిన భాషా పరిజ్ఞానం, సంస్కృతాన్ని డెడ్ లాంగ్వేజ్ చేసుకున్నాం. ఇప్పుడు తెలుగు కూడా అదే భాష, అదిలో ఉంది. మన స్థానిక భాషలన్నీ కూడా నేనేమంటానంటే, ఒక సొల్యూషన్ చెప్పినా దాన్ని ఆచరించే స్థితిలో, దాన్ని తీసుకునే స్థితిలో లేని స్థితికి వచ్చేసింది ఇప్పుడున్న జనరేషన్. ఇది ముందు నుండే, మా కాలం నుండే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా పాడైపోయింది. సో ఈ రైతు ఈ సమస్యలన్నిటికీ ఏంటి అని అంటే, ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ కావాలి, ఫుడ్ మంచిది ఉండాలి. ఆ తర్వాత సరే స్పిరిచువల్గా గురువుల దగ్గరికి వెళ్ళడానికి కూడా వినడానికి ఓపిక ఉండాలి. ఫస్ట్ ఎవరైనా చెప్తే 5 నిమిషాలు వినే ఓపిక లేదు. ఇక్కడ ఇంతమంది కూర్చొని వింటున్నారు, నాకు చాలా ఆనందం కలిగింది. గురువుల దగ్గరికి కూడా పోయి, మనకు గురువులు ఉన్నారు, ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి శంకర పరంపరలో. ఆ పీఠాలకు వెళ్ళి వాళ్ళను ప్రతి సమస్యకు చెప్పగలుగుతారు. వేద గురువులు ఉన్నారు, వాటి యందు అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ రోగాలన్నిటికీ చెప్పగలుగుతారు. ఆఖరికి పంటలు, వృక్షాయుర్వేదం అనేది కూడా ఒక శాస్త్రం ఉంది. నిమ్మకాయ చెట్టు నిరంతరం కాస్తూ ఇంతింత కాయ రావడానికి కూడా దాంట్లో శాస్త్రంలో ఉంది. పురుగు రాకుండా కూడా ఒక తాటాకు మీద యంత్రం గీసి ఆ నేలలో పెడితే ఆ దాంట్లో పురుగే రాదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ తీసుకోవడానికి మనము మన గ్రంథాలను చదివి తెలుగు బాగా వచ్చి పెద్దలను సంప్రదిస్తే కదా. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, తెలుసుకోవడం లేదు. మనం ఎంతసేపు యూట్యూబ్ కూడా ఉపయోగించుకుంటే మంచిది ఉంది. అందులో పనికి మాలిన కంటెంట్సే చూస్తాం. మనం నేర్చుకుంటే అదొక వరం, అందులో చాలా నేర్చుకోవచ్చు. సరే, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రైతులకి ఇంకొంచెం ఆదాయం రావడానికి మనం వీడని ఏదైతే తీసేస్తున్నామో ఆ వీడిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి, మనకు తెలియదు. 450 చరక సంహితలో చెప్పిన అన్ని వ్యాధులు ఇప్పుడు మనం ఆంగ్ల భాషలో ఏ పేరు పెట్టుకున్నా అన్ని వ్యాధులకి మన గణపతి పత్రాలతోటే క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైతులు బయట ఈ గణపతి పండుగ వస్తుందంటే పెద్ద మార్కెట్ అండి, కానీ దాన్ని ఎవరైనా సవ్యంగా ఉపయోగించుకుంటున్నారా? ఆ 21 పత్రాలు ఏంటి? అవి ఆ ఏకవింశతి పత్రాలు అంటారు కదా, గణపతికి ఉపయోగించే పత్రాలు ఏంటో తెలియదు. ఆడ ఏదో పెడతారు, మనం తెచ్చుకుంటాం. ఏ పత్రానికి ఏ మంత్రం చదవాలో, ఏ నామం చెప్పాలో కూడా తెలియదు. ఆ నామంతో ఆ పత్రాన్ని ఉపయోగించి అది చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి స్పిరిచువల్గా. లేదు, వాటి యొక్క ఆరోగ్య రహస్యాలు ఉత్తరేణి ఉంది. లాంగ్ ఇంటెస్టైన్లో ఉండే, అంత పెద్ద ప్రేగులో ఉండే క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది, రకరకాల వ్యాధుల్ని తగ్గిస్తుంది. దాన్ని ఒక ఆకుకూరగా వాడవచ్చు, దాన్ని అమ్మొచ్చు. దాని గింజలు పాయసం చేసుకొని తింటే కనుక ఉత్తరేణి గింజల్ని ఒబేసిటీ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా రైతులు అందుబాటులోకి తీసుకురావచ్చు. మనం పిచ్చి మొక్కలని పీకేస్తుంటాం. తర్వాత గరిక ఉంది, గరికతోని రక్త శుద్ధి అవుతుంది. చాలామందికి మంచి ఆర్గానిక్ క్షేత్రంలోని గరిక అందుబాటులో లేదు. బయట ఎక్కడో అన్ని చెట్లలో దొరుకుతుంది, కానీ అది మనం
వాడడానికి యోగ్యంగా ఉండదు. నేనేమంటున్నానంటే ఈ మీ క్షేత్రాలలోనే ఉన్నాయి, ఒక వ్యవసాయమే కాకుండా ఇవి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వస్తే ఈ మూలికలను ఉపయోగించుకోవడానికి వ్యాధి నివారణ కేంద్రాలుగా కూడా మారాలి. ఈ 27 పత్రాలు ఉంటే ఈ గణపతికి సంబంధించినవి మీకు తెలిస్తే చాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, కషాయాలు తాగినా చాలు. ఆ గరిక యొక్క ఎండబెట్టిన పౌడర్ని కూడా మనము మసలబెట్టి తాగితే కొంతవరకు, అంటే ఇప్పుడు మనం గోధుమ గడ్డి తాగుతున్నారు కదా, బ్లడ్ క్యాన్సర్ అట్లాంటివన్నీ చాలా క్యాన్సర్స్ని క్యూర్ చేస్తుంది. రక్తశుద్ధి ఏర్పడుతుంది. రక్తం శుద్ధి అయితే ఏముంది, చర్మ వ్యాధులు ఏముండవు. ఇప్పుడు మనం శివుడికి పెట్టే బిల్వపత్రం అన్నాం. ఆ బిల్వపత్రాన్ని మనం చాలా చక్కగా గణపతికి కానీ ఆ పత్రాలు పెడుతుంది తీసుకుపోయి పడేస్తాం. ఆ బంతి పువ్వుని కానుండి పడేస్తాం. ఆ మందు కొట్టని బంతి పువ్వుతోటి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తాగితే ఒళ్ళు నొప్పులన్నీ తగ్గుతాయి. లోపల ఉన్న వాపులు, బ్లీడింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఇట్స్ ఏ సేఫ్ మెడిసిన్. నల్లారం ఉంది, విశల్యకరణి అనే సంస్కృత నామం. ఆ నల్లారం అంటే మేము వెనకట మేము స్కూల్కి పోయినప్పుడు దానికి పెట్టుకునే వాళ్ళం, పలకకి దంచి బోర్డుకి రుద్దేటోళ్ళము. అది జుట్టుకు నల్లగా చేస్తుంది. అది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా దాని రసాన్ని రోజు 2 చెంచాలు తాగితే కిడ్నీలు కూడా బాగా చేస్తుంది. ఇంత మంచిది పెట్టుకొని ఉద్దానంలో కిడ్నీ పేషెంట్లు, ఏడ చూసిన కిడ్నీ పేషెంట్లు, అది ఏడ పడితే ఆడ కనబడుతుంది. దీన్ని కూడా మీరు మార్కెట్ చేసుకోవచ్చు మంచి ప్లేస్లో ఉన్నదాన్ని. సో ఈ నాలెడ్జ్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ క్షేత్రాలలో, మందులు వేయకుండా పండించిన క్షేత్రాలలో ఏమేమి మొక్కలు ఉన్నాయో వాటి పిక్చర్స్, వాటి కాడను ఎట్లా వాడాలి, వాటి పువ్వును ఎట్లా వాడాలి, వాటిని అందుబాటులోకి తీసుకురండి ప్రజల్లోకి. ఈ గణపతి పత్రాలు కూడా ఈ పత్రం అని దాన్ని పెట్టి మీరు సేల్ చేసినట్లయితే మీకు అదనపు ఆదాయము ప్లస్ సమాజానికి ఒక మంచి మీరు చూపించిన వాళ్ళు అవుతున్నారు. ఇవన్నిటి గురించి తెలుసుకున్నారా అని గణపతి చెప్పిండు, కానీ ఏవోటి తెచ్చిపెట్టి పడేయమని చెప్పలే. మనం ఆ పని చేస్తున్నాం, తెలుసుకోవట్లే వాటి గురించి. పెద్ద పెద్ద డీజేలు పెట్టి సౌండ్ పొల్యూషన్ ఒకటి చేస్తాం. అది కాదు చేయాల్సింది. ఆ గణపతి యొక్క పత్రాలను తెలుసుకోవాలి అని చెప్పేసి గణపతి వారు ఇవి నాకు ఇష్టము, వీటితో పూజ చేయండి అని చెప్పాడు. అంటే 450 వ్యాధుల నుండి దూరం అవ్వచ్చు అది తెలిస్తే. మారేడు, ఆ మారేడు పొద్దున్న లేచి జ్యూస్ తాగితే మీకు థైరాయిడ్ గ్రంథి మామూలు అవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ఒబేసిటీ తగ్గుతుంది, టాక్సిన్స్ అన్నీ పోతాయి. ఆయనకు విశుద్ధి చక్రం అంటే థైరాయిడ్ గ్రంథి కాడ స్వామివారికి నీలంగా అయింది, ఏమిటి హలాహలం మింగిండి అని చెప్తారు. దానికోసం ఈ పత్రం పెట్టాలి. ఆ పత్రాన్ని మరి మనం తీసుకుపోయి చాలా శ్రద్ధగా పెట్టి తీసుకుపోయి బయటపడేస్తాం. దాన్ని తెచ్చుకొని మనం తింటే సోమవారం అన్న ఫ్యూచర్లో ఈ వ్యాధులు రావు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావు, క్యాన్సర్ వ్యాధి కూడా రాకుండా పోతుంది. ఇన్ని తెలిసి మన సాంప్రదాయంలో మన వాళ్ళు వీటిని పూజనీయంగా ఈ మొక్కలను పెట్టారు. ఒక అశ్వత్థ వృక్షం కావచ్చు, వేప కావచ్చు, తులసి కావచ్చు, వీటన్నిటికీ వాటిని మనం తెలుసుకోవాలంటే ముందు మీ పిల్లలకు తెలుగు భాషను బాగా నేర్పించండి, మీ ప్రాంతీయ భాషల్ని పట్టు నేర్పించండి, ఆ మొక్కల గురించి తెలుసుకోండి. ప్రతి సాంప్రదాయం వెనక ఉన్న సైన్స్, హిడెన్ సీక్రెట్స్, వీటిని చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే విజయరామ్ గారు, మధుసూదన్ గారు వీళ్ళు క్యాంప్స్ పెడతారు, ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి నేర్పిస్తాను. నేను మీ వ్యాధులు కూడా మీరు తక్కువ చేసుకోవడానికి నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? ఇది చెప్పడానికి నేను వచ్చాను. ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూసి నాకు చాలా వేదన కలుగుతుంది. తపస్సు చేసుకుంటే ఎక్కడో కూర్చుండాల్సిన దాన్ని నేను, కానీ ఈ నాలెడ్జ్ని షేర్ చేయకపోతే కూడా మళ్ళీ శాపం వస్తుందంట. అందుకని ప్రతి నాలెడ్జ్ని మనము ఎవరికో ఒకరికి నేర్పించి వెళ్ళాలి, పరంపర అది కొనసాగాలి. దానికోసం అని చెప్పేసి ఈ వేదికను ఉపయోగించుకొని మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. వారికి ఎంతో ధన్యవాదాలు. మంచి వేదికను ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు సేవ్ ఆఫీస్లో కానీ మధుసూదన్ గారిని కానీ ఇక్కడ ఉన్న మన మానవత వీరి కానీ ఎవరినైనా సంప్రదించండి. ఒక టీం ఇంతమంది తయారైనరు అన్నప్పుడు వచ్చి మీకు రాకుండా ప్రివెంటివ్గా వచ్చిన వాటికి ఇంక్లూడింగ్ క్యాన్సర్ మెడిసిన్ కానుండి నేర్పించడానికి రెడీ ఉన్నాను. మన క్షేత్రాలలో మొలిసేటివే, ఏడబడతాడా అని వీడు అనుకుంటాం అవే. చాలా సమయం తీసుకున్నాను, ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి.
ధన్యవాదాలు. ఓం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.